హాయ్ గైస్, నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. ఈరోజు బెంచ్ పాలసీ గురించి మాట్లాడుకోవాలనిపించింది. బీ కేర్ఫుల్ బెంచ్ గైస్, బికాస్ ఇప్పుడు ప్రతి కంపెనీలో మొన్నటి వరకు నేను గమనించింది ఏంటంటే అందరికీ 6 months, కొన్ని కంపెనీలతో 1 year ఉన్నా పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న కంపెనీస్ అన్నీ ఒక ప్లానింగ్ ప్రకారం అన్నీ 2 monthsకి రెడ్యూస్ చేసాయి. 2 monthsలో ఇన్ కేస్ మా కంపెనీలోనే పక్కన ఉన్న మా కొలీగ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసిన విషయం మీకు షేర్ చేస్తున్నాను. 2 months ఓన్లీ బెంచ్ పాలసీ. 2 monthsలో ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వకపోయినా, మనం సాధించలేకపోయినా కానీ వాళ్ళు హెచ్ఆర్స్ కాల్ చేసి కొన్ని టాస్క్లు ఇస్తున్నారు, లేకపోతే డైరెక్ట్ రిమూవల్ కూడా చేసేస్తున్నారు. ఇది 90% కొన్ని సందర్భాల్లో ఇది మంచిగా జరగకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మంచిగా జరగచ్చు. కాల్స్ బాగున్న టైంలో అమ్మయ్య మనం బెంచ్లో ఉన్నాం, తొందరగా వేరే జాబ్ వస్తే ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. బట్ కాల్స్ లేని పక్షంలో వాళ్ళు తీసేస్తే మన పరిస్థితి ఏంది? మనకి ఏ మంత్కి ఆ మంత్ శాలరీ వస్తేనే అంతంత మాత్రం అనిపిస్తుంది. బట్ ఒక్కసారిగా జాబ్ పోయింది, ఒకవేళ సస్టైన్ అవ్వడానికి 3 months 4 months పడితే మన టైం ఎలా ఉంటుంది? కాబట్టి బీ కేర్ఫుల్ బెంచ్ గైస్. ఏ ప్రాజెక్ట్ ఉన్నా మీరు తొందరగా సస్టైన్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని మనం సాధించడానికి, లేకపోతే ప్రాజెక్ట్ని గ్రాప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. కంటిన్యూస్గా మేనేజర్స్కి మెయిల్స్ పెట్టండి, బెంచ్ పాలసీ బెంచ్ మేనేజర్స్కి మెయిల్స్ పెట్టండి. మెయిల్స్ పెట్టేసి ఏ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్టు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్లో మీరు ఆన్బోర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ టుడేస్ టాపిక్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, బీ కేర్ఫుల్. నేను ఫేస్ చేశాను కాదు, మా కంపెనీలో ఫేస్ చేసిన వాళ్ళ గురించి మీకు చెప్తున్నాను. 2 కేసులు జరిగినాయి మా ఫ్రెండ్స్లో. ఒక అమ్మాయికి బెంచ్ పాలసీ కంటిన్యూస్గా బెంచ్లో ఉండి 4 months నుంచి అమ్మాయికి బెంచ్ రాలేదు. అమ్మాయి జాయిన్ అయ్యి రీసెంట్గా 4 months అయింది. కాబట్టి అమ్మాయి వేరే జాబ్ చూసుకొని వెళ్ళిపోయింది. ఒకటి. ఇంకొక కేసు చెప్తున్నాను, వాడికి జాబ్ రాలేదు, కానీ హెచ్ఆర్స్ వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. యా దిస్ ఈజ్ ద టుడేస్ టాపిక్. సైనింగ్ ఆఫ్, సాయి కుమార్.